మూడో రోజున తిరిగి లేచాడు. జీసస్ rose again from the dead on the third day. That shows he can fill your heart with great hope. మరణాన్ని జయించిన దేవుడు సమస్తాన్ని కూడా జయించడానికి నీకు శక్తిని ఇస్తాడని ఒక నిరీక్షణ మన గుండెల్లో ఉంచాడు. మన పూర్వీకులు ప్రతి ఉదయాన్నే లేచి ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, దేవుని కుమారుడానికి నమస్కారం, ఓం శ్రీ కన్యసుతాయ నమః, కన్యకు పుట్టినవాడ నమస్కారం, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, అధమమైన పరిస్థితుల్లో పుట్టినవాడానికి నమస్కారం, ఓం శ్రీ వృక్షశూలాయ నమః అంటే మ్రాను మీద వేలాడదీయబడిన వాడ, సిలువ మీద మరణించిన వాడానికి నమస్కారం, ఓం శ్రీ పంచగాయ నమః 5 గాయాలు మా కోసం పొందిన వాడానికి నమస్కారం, ఓం శ్రీ మృత్యుంజయ నమః మరణాన్ని జయించి మూడో రోజున తిరిగి లేచిన వాడ నీకు నమస్కారం, ఓం శ్రీ అగ్ని నేత్రాయ నమః దహించు అగ్ని వంటి వాడానికి నమస్కారం, ఓం శ్రీ దేవాయ నమః అని మన పెద్దలందరూ దేవుని ఆరాధిస్తుండేవారు. ఈ లైనప్ అంతా మీరు చూస్తే దట్ షోస్ జీసస్ క్రైస్ట్ ద సేవియర్ టు ద వరల్డ్. యేసు ప్రభువు అవన్నీ కూడా నెరవేరి మనందరికీ దేవుడిగా ఆయన పరిచయం చేయబడ్డాడు కనుక మొదట్లో మీకు చెప్పాను, when you come to know, you will know the purpose of your life and you lead your life with much happiness and joy and peace and you will get success in every aspect. నీ జీవితంలో ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకున్నావో దానికి కావాల్సిన కాన్సన్ట్రేషన్ దేవుడు నీకు ఇస్తాడు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైన జీవితాలు జరిగిస్తాడు. యాక్సెప్ట్ జీసస్ అండ్ ఎస్కేప్ హెల్. యేసు ప్రభువుని నమ్మండి, ఆ నరకం నుండి తప్పించుకుని ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. Shall we close our eyes and pray?